క్యారెక్టరైజేషన్ ఎప్పుడు ఇస్తాడు ఆయన సినిమాలో. ఈ సినిమాలో కూడా వచ్చి ఆ అమ్మాయికి ఒక స్ట్రాంగ్ క్యారెక్టరైజేషన్. అరగంట తర్వాత నేను చెప్పాను కదా ఒక విషయం, అందరికీ ఒక షాక్ కలిగించింది, నాకు మాత్రం కాదు, దయచేసి అందరూ కథ విన్నప్పుడు. అది మేము సినిమాలో చూసినప్పుడు అది పెద్ద టర్నింగ్ పాయింట్ ఉంటుంది. దట్ ఈస్ ద యూఎస్పీ ఆఫ్ ద ఫిల్మ్. అంటే ఇలాగే ఉంటుందిరా విశాల్ హరి సినిమాని అలా ఆలస్యపడడం ఒక విషయం వస్తుంది. ఆ విషయం లాస్ట్ వరకు తీసుకువెళ్ళి అది వేరేలా ఉంటుంది. నేను ఎక్కువ చెప్పకూడదు, కానీ తప్పకుండా మీకు పైసలు మీరు తీసుకొచ్చి మీరు సంపాదించిన డబ్బుల్లో తీసుకొచ్చి నన్ను నమ్ముకుని, రత్నం నమ్ముకుని మీరు డబ్బులు పెట్టి ఆ టికెట్ కొని మీరు చూస్తున్నారు కదా, 2.5 గంటలు మీకు తప్పకుండా పైసా వసూలు అవుతుంది ఈ సినిమా. అది మాత్రం నేను గ్యారెంటీగా చెప్పగలుగుతాను. డెఫినెట్గా థియేటర్కి వెళ్ళి చూడండి. తప్పకుండా నేను ఓట్ వేసేసాను నా ఊళ్ళో. తప్పకుండా మీరు కూడా టైం వచ్చినప్పుడు మీరు కూడా తప్పకుండా ఓటు వేయండి, మర్చిపోకండి. ఐ థింక్ May 19th ఇస్ May 13th ఇస్ ద ఎలక్షన్ డేట్. May 13th రోజు కొత్త ఓటర్స్ చాలా లక్షల మంది ఉంటారు, కొత్త ఓటర్స్. దయచేసి వెళ్ళి ఓటింగ్ చేయండి. ఎందుకంటే 70% పైన తమిళనాడులో ఓటింగ్ అయింది. అది మంచి విషయం విన్నప్పుడు. ఇంకొక 20% ఉంటే ఇంకా పెద్ద రెవల్యూషన్ అయి ఉండేది. అది మీరు ఇన్స్పిరేషన్గా తీసుకుని ఇంకా పర్సంటేజ్ ఓటింగ్ తీసుకురండి. దయచేసి ఓట్ చేయండి. ఎందుకంటే సినిమా అనేది శుక్రవారం చూడొచ్చు, నెక్స్ట్ శుక్రవారం చూడొచ్చు, కానీ ఆ రోజు పెట్టింది ఆ రోజే మీరు ఓట్ చేయగలుగుతారు. ఆ రోజు ఓట్ వేసినప్పుడు 5 సంవత్సరాలు వచ్చి మీరు తిట్టకూడదు. మీరు చేసిన బాధ్యత చేశారు, వాళ్ళు చేయవలసిన బాధ్యత వాళ్ళు చేయాలని మీరు నమ్మి ఓట్ వేయండి దయచేసి. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ టు ఎవ్రీవన్ ఇన్వాల్వ్డ్. థ్యాంక్ యూ అండి, మీరు మంచి కాంప్లిమెంట్ ఇచ్చారు నాకు. డెఫినెట్గా దానికి లింగస్వామికే నేను ధన్యవాదాలు చెప్పాలి. ఇది ఇలా నేను రుణపడి ఉన్నాను, అందరికీ రుణపడి ఉన్నాను. డెఫినెట్గా మీరు అందరూ అడుగుతారు నెక్స్ట్ తప్పకుండా Q&Aలో. మీరు చెప్పినా చెప్పకపోయినా మీరు ఏం అడుగుతారో నాకు తెలుసు. నా పెళ్ళి ఎప్పుడండి, నేనే పాప మంచి అమ్మాయి, మంచి అబ్బాయి దొరకని నేనే చెప్తున్నాను. ప్రభాస్ కావాలి, ప్రభాస్ అయిన తర్వాత వచ్చి దేవుడు అదే ఎక్కడో ఒక అమ్మాయి ఉంటుంది, డెఫినెట్గా జరుగుతుంది. దాని ముందు నాకు చాలా బాధ్యతలు ఉన్నాయి. దానికి ముందు నేను చెప్పే ఒక విషయం అంటే, మీకు అందరికీ ఈ వేదిక వచ్చి ఏదో వచ్చాడు ప్రమోట్ చేసాడు వెళ్ళాడు కాదు. ఈ వేదికలో మీ వల్ల 2 ఆడపిల్లలు చదువు మీ వల్ల చాలా థ్యాంక్స్. నేను ఏదైనా చెప్పుకోవచ్చు, ఎవరికి షాల్ ఇవ్వద్దు, ఎవరికి బొకే ఇవ్వద్దు నేను చెప్పుకోవచ్చు. అని కొంతమంది కోపం వస్తుంది, కొంతమందికి అది కావాలని అనుకుంటారు, కొంతమందికి అది గౌరవం అనుకుంటారు. అదంతా పక్కన పెట్టి ఏదో ఒకటి చెప్తున్నాడే అది నమ్మి చేద్దామని చెప్పి మీరందరూ గుర్తుపెట్టుకునే నేను 2 ఆడపిల్లలకి ఇవాళ రత్నోత్సవ సినిమా ద్వారా తమిళనాడులో రిలీజ్ చేసే ఈవెంట్ చేసినప్పుడు 2 ఆడపిల్లలకి చదువు డబ్బులు వచ్చింది. ఇవాళ మీ వల్ల తెలుగు ఆంధ్రప్రదేశ్లో చదువుకో వాళ్ళని కోరుకున్న 2 ఆడపిల్లలకి మనం ఎడ్యుకేషన్ మన వల్ల చేస్తున్నామని అది చాలా మేము నటుడుగా కాదు, ఒక ఈ సమాజంలో ఒక వ్యక్తిగా మీకు అందరికీ నేను ఎప్పుడు రుణపడి ఉన్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్ ఇనిషియేటివ్. అండ్ డెఫినెట్గా ఈ సినిమా మళ్ళీ మిమ్మల్ని తప్పకుండా సక్సెస్ మీరు ఇచ్చిన సక్సెస్కి మీకు మళ్ళీ వచ్చి ధన్యవాదాలు చెప్పే బాధ్యత నాకు ఉంది. నేను తప్పకుండా వస్తాను. అండ్ త్వరలో 25 సంవత్సరాల తర్వాత నేను ఫస్ట్ లైఫ్లో ఏం అవ్వాలని అనుకున్న ఒక ఆశ, డైరెక్టర్ అవ్వాలని ఒక ఆశ ఇవాళ నెరవేరుతుంది డిటెక్టివ్ 2 సినిమా ద్వారా. సో రత్నం సినిమా 26 అయిన తర్వాత మళ్ళీ డాక్టర్ ఏం చెప్పినా సరే నెక్స్ట్ వీకే లండన్కి బయలుదేరుతున్నాం, ప్రారంభం అవుతుంది షూటింగ్. సో ఆ విషయం తర్వాత మాట్లాడదాం. తప్పకుండా 26th మీకు అందరికీ ఈ సినిమా డెఫినెట్గా థియేటర్కి వెళ్ళి చూడండి. ఫ్యామిలీతో పాటు చూడండి, పిల్లలతో పాటు చూడండి. సరదాగా హ్యాపీగా మీకు మంచి ఒక ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, యాక్షన్ ఎంటర్టైన్మెంట్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్.